తిరుపతి గంగమ్మ జాతరలో ఒక విశేషత ఉంది. ఇది అనుభవం మాత్రమే. ఇది ఎవరైనా కూడా గమనిస్తే స్థానికులకు అర్థమవుతుంది. అదేమిటంటే గంగమ్మ జాతర ప్రారంభం అవుతుంది అంటే చాటింపు మొదటి రోజు అంటే సోమవారం ఖచ్చితంగా గాలి, వాన, ఉరుములతో కూడిన ఒక సంకేతం, హెచ్చరిక అనేది రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం చిన్నప్పటి నుంచి కూడా ఇది జాతర ప్రారంభమని గ్రహించవచ్చు. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి ఒక సంకేతం అని చెప్పవచ్చు. తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఈరోజు చాటు అని చెప్తారు. ఆ రోజు ఖచ్చితంగా విపరీతమైన గాలి, వాన అనేది జరుగుతుంది. ఆ గాలి వాన వచ్చింది అంటే మాకు అర్థమవుతుంది ఏమనంటే గంగమ్మ చాటింపు ప్రారంభమైంది, జాతర ప్రారంభమైంది. గంగమ్మ వచ్చింది అని చెప్పడానికి, జాతర ప్రారంభం అయ్యింది అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా నేను చిన్నప్పటి నుంచి కూడా గ్రహిస్తున్న ఒక వాస్తవం. మీరు గమనించి చూడండి. జాతర రేపు అంటే ఖచ్చితంగా గాలి, వాన ఖచ్చితంగా తిరుపతికి చేరుతుంది. అది గంగమ్మ వచ్చింది అని చెప్పడానికి, జాతర ప్రారంభమైందని చెప్పడానికి సంకేతం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.